అంటే అర్థమైందంటే డిన్నర్‌కి రమ్మంటున్నాం అంటే విషయం అదే అనమాట. ఆమెకు తెలుసు కాబట్టి ఇలాంటివి. ఆమె ఇవన్నీ చూసి పైకొచ్చిన హీరోయిన్. హ్మ్. సో, అలా అంటే ప్రొడ్యూసర్‌లు గూడా భయపడే స్థాయిలో హీరోయిన్‌లు ఉన్నారు. ఓకే. ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ మీద డిపెండ్ అయిన పరిస్థితి ఏర్పడినప్పుడు. కానీ అదే హీరోయిన్ బిగినింగ్‌లో ఆమె మీదే మళ్ళీ పుకార్లు ఎలా ఉన్నాయంటే బిగినింగ్‌లో ఆమె ఆఫర్‌లు ఇచ్చేదని అది గూడా ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ఇక్కడేందంటే, అసలే నేను ఎవరికీ ఏం ఫేవర్‌లు జేయను. అంటే ఫేవర్ అంటే సెక్సువల్ ఫేవర్. చేయను. నేను స్ట్రిక్ట్‌గా ఉంటానని ఎంట్రీ లెవెల్‌లో అనుకుంటే, వాళ్ళకి ఛాన్సులు చాలా తక్కువుంటాయి. వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకొక ఇదొచ్చినాక వాళ్ళు అనుకోవచ్చు. అనుకునే ఛాన్స్ ఉంటది. హ్మ్. కానీ ఎంట్రీ లెవెల్‌లో వచ్చే అమ్మాయిలుంటారు కదా! చిన్న చిన్న అమ్మాయిలు. వాళ్ళు ఎక్కడో ఒక చోట సరెండర్ అవ్వాల్సిన పరిస్థితయితే ఇప్పటికి గూడా సినిమా ఇండస్ట్రీలో ఉంది. అది ఎక్కడ అవ్వాలనేది వాళ్ళు తెలివిగా చేసుకుంటున్నారు. అంటే ఒక డైరెక్టర్ దగ్గర అవ్వాలా? లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర అవ్వాలా? లేకపోతే మేనేజర్ దగ్గర అవ్వాలా? వీళ్ళే కదా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. హ్మ్. సో, కో డైరెక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ దగ్గర మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళ మామ ఉంటాడు, ఇంకో చిన్నాన్న ఉంటాడు, అన్న ఉంటాడు, ఎవడో ఉంటారు. వాళ్ళు అంటే ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్‌లు ఒక సినిమాలో? అంటే వేషం ఇవ్వాలంటే ఎవరి కంట్రోల్‌లో ఉంటది? కొంత కొత్త డైరెక్టర్‌లయితే వాళ్ళ కంట్రోల్‌లో గూడా ఉండదు. ప్రొడ్యూసర్ సీనియర్ అనుకో వాడి కంట్రోల్‌లో ఉంటది. డైరెక్టర్ కంట్రోల్‌లో ఉండదు. అప్పుడు ప్రొడ్యూసర్‌కే వాళ్ళు ఫేవర్ ఇవ్వాల్సుంటది. ఇలాగ ఒక్కొక్క సినిమాకి కొన్ని సార్లు హీరోలు ఈ పనులు చేస్తుంటారు. హ్మ్. హీరోలు తనకి అనుకూలంగా హీరోయిన్‌నే రికమెండ్ చేస్తుంటారు. వేరే హీరోయిన్‌ని వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు. ఓకే. సో, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటికి గూడా. ఇదేమి చిరంజీవి చెప్పినట్టు జరగలేదనేది అబద్ధం. ఇప్పటికి గూడా జరుగుతున్నాయి. 100% జరుగుతున్నాయి. సో, ఇది జరగకుండా ఉండడానికి చిరంజీవి ఏం చేయబోతున్నాడు? అసలు జరగకుండా జరుగుతున్నాయనే దాన్ని గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నాడు. హ్మ్. గుర్తించట్లేదు. సో, అందువల్ల చిరంజీవిది ఖచ్చితంగా తప్పవుతుంది ఈ విషయంలో. ఆయన ముందుగా గుర్తించాలి. ఇలాంటివి ఆయనకి తెలియకుండా ఏమీ లేదు ఇదంతా. మనకేది బయటున్న వాళ్ళకి తెలుస్తా ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయనకి తెలీదంటే అబద్ధం. సో, ఆయన గుర్తించి ఇండస్ట్రీకి గూడా చెప్పాలి. అరే భాయ్ మీరు అమ్మాయిల్ని ఇలాగా అంటారు దాన్ని. చేయకండి. హ్మ్. వాళ్ళ టాలెంట్‌కి హార్డ్ వర్క్ మాత్రం టాలెంట్, హార్డ్ వర్క్, బిహేవియర్ ఈ 3 ఇంపార్టెంట్. ఈ మూడిటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళని నువ్వు ఇలా చేయకండి. దీనివల్ల చాలామంది అమ్మాయిలు రావడానికి భయపడతారు అనేది ఆయన ఇండస్ట్రీకి చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మాయిలు మీరు గూడా ధైర్యంగా ఉండండి. గట్టిగా నిలబడండి. మీరేమి భయపడకండి అనేది ఆ వెర్షన్ చెప్పొచ్చు. తప్పు లేదు. ఆయన చెప్పిన వెర్షన్‌లో తప్పు లేదు. హ్మ్. కానీ అదేదో వీళ్ళు అలా అనుకుంటే అందరూ అనుకుంటే అయిపోతుందంటే కుదరదు. ఒక అమ్మాయి రావాలి. ఎలా వస్తది ఆ అమ్మాయి? నువ్వు అనుకుంటేనే నీకు ఛాన్స్ ఇస్తాననే బ్యాచ్ ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయికి స్కోప్ తగ్గిపోతుంది. రాలేను. సో, దీనికి రెడీ అయినోళ్ళే ఎంటర్ అవుతుంటారు. ఎంట్రీ లెవెల్‌లో ఇది ప్రాబ్లమ్. అందుకని చాలామంది అమ్మాయిలు ఏంగా మారిపోయారంటే, ఇదేదో ఎట్లాగో తప్పదు దీన్ని క్యాష్ చేసుకుందామని డబ్బులకి వచ్చేసిన అమ్మాయిలు గూడా చాలా మందున్నారు. అందరూ అని కాదు. కొంతమంది అలా గూడా ఎంటర్ అయిన వాళ్ళున్నారు. హ్మ్. ఇది అన్ని రంగాల్లో ఉంది. అంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీనే గాదు. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ ఛానెల్‌లో వీళ్ళకి తగినంత క్వాలిఫికేషన్ లేనప్పుడు, అక్కడ గూడా హెచ్ఆర్‌లో ఉద్యోగాలు ఎవరిస్తారో వాళ్ళు గూడా ఇలాంటివి డిమాండ్ జేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు దానికి ఒప్పుకొని ఎళ్తున్నారు. దాని మీద సినిమాల్లో పెట్టారు. సాహిత్యం వచ్చింది. ఇది అన్ని ఫీల్డ్‌లో గూడా ఉంది. విమెన్‌కి ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళనుకో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మగవాళ్ళకి కూడా ఉన్నాయి. చాలామంది కో డైరెక్టర్‌లని, మేనేజర్‌లు మగవాళ్ళు కూడా డబ్బులిచ్చి పోషించడం, వాళ్ళకి బిర్యానీలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. లేకపోతే వాడు అప్పడిగినప్పుడు డబ్బులియ్యడం. యాక్టర్స్ నానా బాధలు పడుతుంటారు మగవాళ్ళు గూడా. కానీ మగవాళ్ళే అనుకుంటారు నేను అమ్మాయిగా పుట్టున్నా పోయుండేదిరా ఎవరితోనో ఒకడితో పడుకుంటే నాకు వచ్చేసుండేది అనే మగవాళ్ళు గూడా అనుకునే వ్యవహారం ఉంది. ఇక్కడెందుకు ఇవన్నీ ఉన్నాయంటే, ఇక్కడ నీకు పాసిబిలిటీస్ తక్కువున్నాయి. చా ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కాబట్టి నేను నీకే ఎందుకివ్వాలి? నాకేంటి లాభం అనేది వాడు అడుగుతున్నారు. హ్మ్. సో, ఇది మారాలంటే ఇప్పటి వరకు చాలా మారింది. గతంలో ఆమె చెప్పింది ఎవరు చిన్మయి. చిరంజీవి కాలంలో గౌరవం ఉండేది. అదంతా ఉత్తది. అప్పుడు గూడా అంతే ఇంకా ఘోరంగున్నాయి. ఏది మన పాత కాలపు హీరోయిన్‌ల పరిస్థితి గూడా అప్పటి మ్యాగజైన్‌లు అవన్నీ చదివితే హ్మ్. 'రూపం' అని, 'పెంకిపిల్ల' ఇలాంటి పత్రికలు నా దగ్గర ఉన్నాయి అవన్నీ. హ్మ్. ఆ పత్రికల్లో చూస్తే ఇదే డిస్కషన్ ఉంది అప్పుడు గూడా. అప్పుడు గూడా హీరోయిన్‌లు
సక్సెస్ కావాలంటే వాళ్ళతో పడుకోవాలని ఈ చర్చలే ఉన్నాయి అప్పుడు కూడా. సో ఇప్పుడే మారింది నిజానికి. ఇప్పుడు కొంతవరకు స్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే మీడియా వచ్చి కొద్దిగా భయం అనేది ఇండస్ట్రీలో వచ్చింది. అప్పుడైతే భయం లేదేమి లేదు. డైరెక్ట్‌గా పోయి తలుపులు తట్టడాలు, వాళ్ళని ఒక రకంగా రేపు లాంటిదే పోయి తట్టేది. బాలకృష్ణ లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలొచ్చాయి గదా! హీరోలొచ్చి ఇలా జేస్తున్నారని. కాబట్టి గతం కంటే ఇప్పుడు నిజానికి మెరుగ్గా ఉంది. కానీ ఇప్పటికి గూడా ఇది ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇవాళ చాలా బెటరు. కానీ ఇప్పటికి గూడా జరుగుతున్నాయి కాబట్టి చిరంజీవి ఇటువైపు కూడా అడ్రెస్ చేయాలి. ఆ మేరకు చిన్మయి జెప్పిన దాంట్లో తప్పు లేదు.